హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి క్యూఆర్ కోడ్ జనరేట్ ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. క్యూఆర్ కోడ్ అనేది కూడా లైక్ బార్ కోడ్ లాగానే ఒక టెక్స్ట్ ఇన్ఫర్మేషన్‌ని ఇమేజ్ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేస్తుందనమాట. సో, ఇక్కడ నేను ఏదైనా ఒక టెక్స్ట్ రాండమ్‌గా ఎంటర్ చేస్తున్నా. సో, ఇక్కడ జనరేట్ క్యూఆర్ అనే బటన్ మీద క్లిక్ చేయంగానే మనకి ఒక ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ ఇమేజ్‌లో మనకి ఏముంది అనంటే ఇక్కడ మనం ఎంటర్ చేసిన టెక్స్టే ఈ ఇమేజ్ ఫార్మ్‌లో బ్లాక్ అండ్ వైట్ పిక్సెల్స్‌లో ఉంటుంది. సో, దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. సో, ఇక్కడ ఈ బాక్స్‌లో ఏ ఫీల్డ్ లేకపోతే అక్కడ మనకి క్యూఆర్ కోడ్ ఏమీ ఇమేజ్ అనేది ఏది లేనట్టు కాబట్టి ఇక్కడ ఎంప్టీ ఇమేజ్ అనేది వస్తుంది. సో, ఒక ఇండెక్స్ పేజ్ తీసుకున్నాను. దీంట్లో HTML5 టెంప్లేట్ కోడ్ రాస్తున్నా. నెక్స్ట్ ఒక డివిజన్‌కి కంటైనర్ క్లాస్ ఇస్తున్నా. సో, దీంట్లో ఫస్ట్ ఒక హెడ్డింగ్ రాస్తున్నా. ఏంటంటే క్యూఆర్ కోడ్స్ జనరేటర్ అని రాస్తున్నా. సో, అక్కడ మనం ఒక ఇన్‌పుట్ అయితే తీసుకోవాలి గదా! టెక్స్ట్ ఇన్‌పుట్ అండ్ ఒక బటన్ క్రియేట్ చేయాలి గదా! సో, దానికొక డివిజన్ తీసుకుంటున్నా. దానికి క్లాస్ ఫార్మ్ అని ఇస్తున్నా. ఈ ఫార్మ్ అనే క్లాస్ ఉంది కదా! దీని లోపల మనకి ఏం కావాలంటే ఒక టెక్స్ట్ ఫీల్డ్, ఒక బటను కావాలి. సో, ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్. దీనికి ఐడీ కూడా టెక్స్ట్ అనే ఇస్తున్నా. అండ్ ప్లేస్ హోల్డర్ ఎంటర్ టెక్స్ట్ అని ఇస్తున్నా. నెక్స్ట్ ఒక బటన్ టైప్ తీసుకుంటున్నా. ఈ బటన్‌కి టెక్స్ట్ జనరేట్ క్యూఆర్ కోడ్ అని ఇస్తున్నా. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అవ్వాలి కాబట్టి జనరేట్ క్యూఆర్ కోడ్ అని ఇస్తున్నా టెక్స్ట్ దీనికి. సో, ఈ బటన్‌కి కూడా ఐడీ ఇస్తున్నా. జనరేట్ అని ఇస్తున్నా. సో, మనకొక ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది కదా! ఆ ఇమేజ్‌కి ఒక క్లాస్ తీసుకుంటున్నా. క్యూఆర్ కోడ్ అనే ఒక క్లాస్. సో, ఈ డివిజన్ సో, ఆ ఇమేజ్ అనేది ఒక డివిజన్‌లో తీసుకుంటున్నా. ఆ డివిజన్‌కి క్లాస్ క్యూఆర్ కోడ్ అని ఇచ్చా. సో, ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఇనీషియల్‌గా ఎస్ఆర్‌సీలో ఏమి ఇమేజ్ పెట్టట్లే. కానీ మనం యూజర్ ఎప్పుడైతే అందులో టెక్స్ట్ ఎంటర్ చేసి జనరేట్ క్యూఆర్ కోడ్ అనే బటన్ క్లిక్ చేయంగానే ఇక్కడ ఎస్ఆర్‌సీ వాల్యూ చేంజ్ చేయాలి జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి. సో, ఇక్కడ దీనికి ఐడీ ఒకటిస్తున్నా. క్యూఆర్ ఇమేజ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసినట్టయితే సో, ఇలా వచ్చింది కదా! ఇప్పుడు మనం స్టైల్ అప్లై చేద్దాం. స్టైల్ షీట్‌ని లింక్ చేయాలి కదా! లింక్ సీఎస్ఎస్. సో, వీఎస్ కోడ్ ఎడిటర్‌లో షార్ట్ కట్స్ మనం కొంచెం టైప్ చేయగానే ఆటోమేటిక్‌గా రిలేటెడ్ వచ్చేస్తాయి. సో, ఇప్పుడు స్టైలింగ్. ఫస్టు స్టార్ అనే సెలెక్టర్‌ని యూజ్ చేసి అన్నిటికి మార్జిను, ప్యాడింగు 0 ఇస్తున్నా. అండ్ బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్. నెక్స్ట్ అండ్ బాడీ ఎలిమెంట్ ఉంది కదా! దానికి డిస్‌ప్లే ఫ్లెక్సు, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటెమ్స్ సెంటర్ అని ఇస్తున్నా. ఎందుకంటే ఆ కంటైనర్ క్లాస్ మొత్తం ఏ డివిజన్ ఉంది కదా! కంటైనర్ క్లాస్ ఉన్నది. దాని మొత్తం సెంటర్‌లోకి రావడం కోసం ఈ డిస్‌ప్లే ఫ్లెక్స్, అలైన్ ఐటెమ్స్ సెంటర్, జస్టిఫై ఐటెమ్స్ సెంటర్ అని ఇస్తున్నా. సో, ఇక్కడ జస్టిఫై కంటెంట్ ఇస్తే మనకి మొత్తం బాక్స్ మొత్తం సెంటర్‌లోకొస్తుంది. సో, ఇక్కడ బాడీ హైట్ 100 వ్యూ పోర్ట్ హైట్ తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనకి ఇది సెంటర్‌లోకొచ్చింది. అండ్ సమ్ బ్యాక్‌గ్రౌండ్ ఇస్తున్నా బాడీకి. సో, ఇక్కడ ఆర్‌జీబీ కలర్ ఇస్తున్నా.
ఇక్కడ కలర్స్ అనేవి మీకు ఏవి కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా వచ్చింది కదా, ఇది బాడీ ట్యాగ్ స్టైలింగ్. నెక్స్ట్ కంటైనర్ క్లాస్ ఏదైతే ఉందో దానికి కంటైనర్ క్లాస్ కి ఇనీషియల్ గా హైట్ 260 పిక్సెల్స్ ఇస్తున్నా. నెక్స్ట్ విడ్త్ 400 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇస్తున్నా. అండ్ సమ్ బార్డర్ రేడియస్ ఇస్తున్నా. 5 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ సమ్ ప్యాడింగ్. Padding 20 pixels, 26 pixels, 0. సో ఇప్పుడు మనం చూసినట్టయితే సో మనకి ఈ ఫామ్ లో వచ్చింది. సో ఇక్కడ నేను జస్ట్ 25 ఇస్తున్నా 4 సైడ్స్. అండ్ సమ్ బార్డర్ రేడియస్ ఇంక్రీజ్ చేస్తున్నా, 8 పెడుతున్నా. అండ్ బాక్స్ షాడో కూడా ఇస్తున్నా. ఎక్స్ యాక్సిస్ లో 0, అది ఇనిషియల్ గా ఏ పొజిషన్ లో అయితే ఉందో అక్కడి నుంచి. వై యాక్సిస్ లో 10 పిక్సెల్స్ బాటమ్. అండ్ బ్లర్ వచ్చేసి 30 పిక్సెల్స్. అండ్ ట్రాన్స్పరెంట్ కలర్ ఉంటుంది కదా ఆర్జీబీఏలో, అది ఇస్తున్నా. వైట్ ట్రాన్స్పరెంట్స్ అన్నమాట, బ్లాక్ ట్రాన్స్పరెంట్, వైట్ కాదు. అన్ని జీరోస్ ఉంటే అది బ్లాక్ కలర్. సో మనకి ఇక్కడ షాడో అనేది వచ్చింది. సో ఇది కంటైనర్ క్లాస్ కి. నెక్స్ట్ H1 ట్యాగ్ ఉంది కదా దానికి. H1 ట్యాగ్ కి ఫాంట్ సైజ్ ఎక్కువ ఇస్తున్నా, 50 పిక్సెల్స్ ఇస్తున్నా. సో 30 ఇస్తున్నా. అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇస్తున్నా. సెంటర్ లో లేదు కదా అది. సో ఇప్పుడు మనకి ఫామ్ క్లాస్ ఉంది కదా, ఆ డివిజన్ కి స్టైల్. మార్జిన్ ఇస్తున్నా. ట్వంటీ పిక్సెల్స్, 25 పిక్సెల్స్ ఇస్తున్నా. టాప్ బాటమ్ 20 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ 25 పిక్సెల్స్ ఇచ్చాను ఈ ఫామ్ కి. నెక్స్ట్ మనకి టెక్స్ట్ బాక్స్ ఉంది కదా దానికి, అండ్ జనరేట్ బటన్ ఉంది కదా దానికి, రెండింటికి సమ్ కామన్ స్టైల్ కావాలి అని అంటే కామాతో సెపరేట్ చేయొచ్చు. విడ్త్ అనేది 100% ఇస్తున్నాం. అంటే ఈ రెండు ఏ డివిజన్ లో అయితే ఉన్నాయో ఆ పేరెంట్ ఎలిమెంట్ ఎంత విడ్త్ అయితే ఉంటుందో సేమ్ దీనికి కూడా అంతే విడ్త్ వస్తుంది 100%. అండ్ హైట్ 50. అండ్ బార్డర్ నన్ను ఇస్తున్నా. బటన్ కి, టెక్స్ట్ ఫీల్డ్ కి రెండింటికి. అవుట్ లైన్ కూడా నన్ను ఇస్తున్నా. నెక్స్ట్ సమ్ బార్డర్ రేడియస్ ఇస్తున్నా, 5 పిక్సెల్స్ ఇస్తున్నా. సో మనకి ఈ ఫామ్ లో అయితే వచ్చింది. నెక్స్ట్ ఓన్లీ టెక్స్ట్ కి మాత్రమే సెపరేట్ స్టైల్. సో టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా దానికి మాత్రమే స్టైల్. ఈ టెక్స్ట్ ఫీల్డ్ కి ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. టాప్ నుంచి ఏమి ఇవ్వట్లేదు, లెఫ్ట్
సో, లేకపోతే టాప్ నుంచి 1 పిక్సెల్ ఇస్తున్నా. లెఫ్ట్, రైట్ 17 పిక్సెల్స్ ప్యాడింగ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మనం బై డిఫాల్ట్ ఉన్న బార్డర్ తీసేసాం కదా! సో, ఎందుకనంటే ఇక్కడ రెండిటికి కలిపి తీసేసాం. ఇప్పుడు నేను సెపరేట్‌గా బార్డర్ కలర్ అనేది ఇస్తున్నా. 1 పిక్సెల్స్ సాలిడ్ అండ్ గ్రే కలర్ ట్రిపుల్ నైన్ ఇస్తే అది గ్రే కలర్. సో, అలా వచ్చింది కదా! సో, ఇప్పుడు ఈ జనరేట్ బటన్‌కి స్టైలింగ్. దానికి ఐడీ జనరేట్ అని ఇచ్చాం కదా! సో, టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నా. అండ్ కర్సర్ పాయింటర్ ఇస్తున్నా. బటన్ మీద మౌస్ అనేది హ్యాండ్ సింబల్ చూపించడం కోసం. నెక్స్ట్ సమ్ మార్జిన్ ఇస్తున్నా టాపు. 20 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ ఫాంట్ సైజ్ 16 ఇస్తున్నా దీనికి కూడా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆర్‌జీబీ కలర్. సో, మనకి ఈ ఫార్ములా అయితే వచ్చింది. సో, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాయాలి. సో, అంతకన్నా ముందు అండ్ అక్కడ ఇమేజ్ ఉంది కదా! దానికి కూడా సమ్ స్టైలింగ్ అప్లై చేద్దాం. ఈ స్టైల్ అనేది ఇప్పుడు అప్లై చేసినా సో, ఇప్పుడైతే కనిపించదు. ఎందుకనంటే ఆ ఇమేజ్‌ని ఎస్ఆర్‌సీ ఇవ్వలేదు కాబట్టి. బై డిఫాల్ట్ ఒపాసిటీ 0 ఇచ్చాను. అంటే అక్కడ మనకేమి కనిపించదు. సో, ఈ ఇమేజ్ కంటైనర్ ఏదైతే ఉందో దానికి డిస్‌ప్లే ఫ్లెక్స్. ఆ ఇమేజ్ పేరెంట్ క్యూఆర్ కోడ్ అని తీసుకున్నాం కదా! దానికి డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటెమ్ సెంటర్ అని ఇస్తే ఆ ఇమేజ్ ఈ డివిజన్‌లో సెంటర్‌లోకొస్తుంది. సమ్ బోర్డర్ కలర్ ఇస్తున్నా. అండ్ బోర్డర్ రేడియస్ కూడా ఇస్తున్నా. అండ్ ఈ బాక్స్ లోపల ఇమేజ్ యొక్క విడ్త్. సో, ఇక్కడ మనం క్యూఆర్ ఇమేజ్ అని ఇచ్చాం కదా! డైరెక్ట్‌గా అది తీసుకున్నా పర్వాలే. ఐడీ క్యూఆర్ ఇమేజ్. దీనికి విడ్త్ ఎంత ఇస్తున్నానంటే 170 పిక్సెల్స్ ఇస్తున్నా. అంటే 175 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు స్టైలింగ్ అయిపోయింది. సో, ఇప్పుడు జావా స్క్రిప్ట్ కోడ్. ఫస్ట్ మనం ఏం చేయాలి? యూజరు ఆ టెక్స్ట్ ఫీల్డ్‌లో ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నప్పుడు దాన్ని క్యాప్చర్ చేసి జనరేట్ బటన్ మీద క్లిక్ చేయంగానే ఆ టెక్స్ట్ ఫీల్డ్‌లో ఉన్న టెక్స్ట్‌ని తీసుకొని ఇమేజ్‌ని క్రియేట్ చేయాలి. సో, ఫస్ట్ అయితే కంటైనర్ పేరెంట్ ఉంది కదా! దాన్ని అండ్ ఆ ఇమేజ్ ఐడీ ఉంది కదా! ఆ ఎలిమెంట్‌ని అండ్ బటన్ ఎలిమెంట్‌ని ఆ అన్ని ఎలిమెంట్స్‌ని కావాల్సినవి తీసుకుందాం. సో, కంటైనర్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ ఇక్కడ క్లాస్ నేమ్ కూడా కంటైనరే. సో, డాట్ కంటైనర్ నెక్స్ట్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఇన్పుట్ ఎలిమెంట్ క్యూఆర్ ఇన్పుట్ ఉంది కదా! క్యూఆర్ కోడ్ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని క్యూఆర్ ఇన్పుట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం. దానికి మనం ఐడీ ఏమి ఇచ్చామనంటే టెక్స్ట్ అని ఇచ్చాము హెచ్‌టీఎంఎల్‌లో. సో, ఇది ఐడీ టెక్స్ట్. నెక్స్ట్ ఆ బటన్ కూడా తీసుకురావాలి. సో, దానికి వేరియబుల్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే
సో ఇక్కడ జనరేట్ బటన్ అని ఇస్తున్నా. దీనికి వేరియబుల్ నేము. నెక్స్ట్ ఇమేజ్‌ని తీసుకురావాలి కదా! సో ఇమేజ్‌కి ఐడి మనం క్యూఆర్ ఇమేజ్ అని ఇచ్చాం కదా! సో ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ఈ బటన్‌కి ఐడి మనం జనరేట్ అని ఇచ్చాంగా. సో ఈ క్వెరీ సెలెక్టర్‌లో మనం ఐడిని తీసుకురావాలంటే హ్యాష్ ఇవ్వాలి. ఒక క్లాస్ ఉన్న ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే డాట్ ఇవ్వాలి. సో ఇక్కడ టెక్స్ట్ అనే ఐడి, జనరేట్ అనే ఐడి ఇచ్చాం కాబట్టి వాటికి ఐడి ద్వారా తీసుకొచ్చాం. అండ్ ఇక్కడ మనం ఇమేజ్‌కి కూడా సమ్ ఐడి ఇచ్చాం కదా! క్వెరీ సెలెక్టర్ ఆఫ్ ఇమేజ్ ఐడి ఏమి ఇచ్చామనంటే క్యూఆర్ ఇమేజ్ అని ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? జనరేట్ బటన్‌కి క్లిక్ ఈవెంట్ అనేది యాడ్ చేయాలి. సో జనరేట్ బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్. సో ఇలా అయినా యూజ్ చేయొచ్చు. ఈవెంట్‌ని ఇలా అయినా యాడ్ చేయొచ్చు. డైరెక్ట్‌గా ఇక్కడ ఆన్ క్లిక్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి అయినా మనం ఈవెంట్‌ని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ రాసేయొచ్చు. సో ఈ ఫంక్షన్‌లో ఆ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు మనకి ఏం జరగాలి అనంటే, మనకి ఇన్‌పుట్ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూని తీసుకొచ్చి ఒక వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. సో ఇక్కడ నేను లెట్ ఇన్‌పుట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీంట్లో ఇక్కడ క్యూఆర్ ఇన్‌పుట్ అనే టెక్స్ట్ ఫీల్డ్ ఉందిగా, దాని యొక్క ఫార్మ్ ఫీల్డ్‌లో కాబట్టి ఫార్మ్ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూని తీసుకురావాలి అనంటే వాల్యూ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేయాలి. కానీ ఇక్కడ మనం ఆ ఇన్‌పుట్‌లో స్పేసెస్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేసి అప్పుడు మనం తీసుకోవాలి. ఎందుకనంటే ఇమేజ్‌ని జనరేట్ చేసేటప్పుడు ఎంప్టీ స్పేసెస్ అనేది అంటే ఎంప్టీ స్పేసెస్‌ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో యూజర్ ఎంటర్ చేసిన ఇమేజ్‌లో ఎంప్టీ స్పేసెస్‌ని రిమూవ్ చేయాలి. సో ట్రిమ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందనంటే టెక్స్ట్ ఎలిమెంట్ యొక్క ఎంప్టీ స్పేసెస్‌ని రిమూవ్ చేస్తుంది. సో ఎంప్టీ స్పేసెస్‌ని రిమూవ్ చేసాక ఇన్‌పుట్ అనేది ఎంప్టీ అయితే అప్పుడు మనం ఏం చేయవసరం లే. ఒకవేళ ఎంప్టీ కాకపోతే అప్పుడు మనం టెక్స్ట్‌ని క్యూఆర్ కోడ్‌ని జనరేట్ చేయాలి. సో అంటే మనం నాట్ అనే ఒక లాజికల్ ఆపరేటర్‌ని యూజ్ చేసి బూలియన్ ఆపరేటర్‌ని యూజ్ చేసి నాట్ ఆఫ్ ఇన్‌పుట్. సో ఇప్పుడు ఇన్‌పుట్ అనేది ఎంప్టీ అయితే సో ఎంప్టీ అయితే నాట్ ట్రూ అవుతుంది. నాట్ ఆఫ్ ట్రూ అంటే ఏంటి? ఫాల్స్ అవుతుంది. సో ఇన్‌పుట్ అనేది ఎంప్టీగా ఉంటే ఈ ఇన్‌పుట్ వాల్యూ ఫాల్స్ ఉంటుంది. సో ఫాల్స్‌ని ట్రూ చేస్తాం. లేకపోతే ఒకవేళ ఇన్‌పుట్ ఎంప్టీ అయినా అండ్ ఇంతకు ముందు సపోజ్ ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. ప్రీవియస్ ఇన్‌పుట్ అని ఇంకొక వాల్యూని తీసుకుంటున్నా. ఇది ఎందుకు అనంటే యూజర్ ఆల్రెడీ క్యూఆర్ కోడ్‌ని జనరేట్ చేశారు ఒకసారి. మళ్ళీ సేమ్ ఇన్‌పుట్‌కే మళ్ళీ మనం క్యూఆర్ కోడ్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు కదా! సో ఇక్కడ నేను ఆర్ కండిషన్ తీసుకొని ఇఫ్ ఇన్‌పుట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ ఇన్‌పుట్. సో ఈ 2 కేసెస్‌లోనూ మనం క్యూఆర్ కోడ్‌ని జనరేట్ చేయక్కర్లే. ఈ 2 కేసులు ఏంటి అనంటే ఇంతకుముందు జనరేట్ చేసిన క్యూఆర్ కోడు, ఇప్పుడు జనరేట్ చేయాల్సిన ఇన్‌పుట్ 2 ఒకటే అయితే సో ఇంతకుముందు ఇచ్చిన ఇన్‌పుట్ మళ్ళీ మనం ఇప్పుడు ఎంటర్ చేసిన ఇన్‌పుట్ 2 సేమ్ అయితే అప్పుడు మనం క్యూఆర్ కోడ్ జనరేట్ చేయవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ జనరేట్ చేసే ఉంటుంది కాబట్టి. లేకపోతే ఇన్‌పుట్ అనేది ఎంప్టీ అయినప్పుడు. సో ఇన్‌పుట్ ఎంప్టీ అయ్యింది అనంటే నాట్ ఆఫ్ ఇన్‌పుట్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ ఈ 2 కండిషన్స్‌లో ఏ కండిషన్ ట్రూ అయినా మనం ఏమి చేయక్కర్లే. డైరెక్ట్‌గా రిటర్న్ అని ఒక స్టేట్‌మెంట్ రాసేస్తున్నా. సో అక్కడితో ఆ ఈవెంట్ అనేది హ్యాండ్లింగ్ అయిపోతుంది. ఒకవేళ అలా కాకుండా సమ్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తే యూజరు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇంతకు ముందున్న ప్రీవియస్ ఇన్‌పుట్‌ని ఇప్పుడు మనం ఇన్‌పుట్ ఏదైతే ఇచ్చామో ఈసారి దానిలో
ఏదైతే ఉందో ప్రీవియస్ ఇన్‌పుట్ కింద దాన్ని అప్డేట్ చేస్తున్నాం. ఇది ఎందుకు అనంటే మళ్ళీ ఆ క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు మళ్ళీ ఈ ప్రీవియస్ ఇన్‌పుట్ ఆ ప్రెజెంట్ ఉన్న ఇన్‌పుట్‌ని చెక్ చేయడం కోసం. అండ్ సో, ఇప్పుడు ఇన్ ఇ సమ్ ఇన్‌పుట్ అనేది ఉన్నప్పుడు అక్కడ బటన్ మీద నేను ఇందాక చూపించినప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు ఇలా క్లిక్ చేసాక మనకి ఏమని జనరేటింగ్ క్యూఆర్ కోడ్ అని చూపిస్తుంది. సో, అలా జనరేట్ చేయడం అలా టెక్స్ట్ అనేది చూపించడం కోసం సో, క్లిక్ చేసేటప్పుడు జనరేట్ బటన్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు జనరేటింగ్ క్యూఆర్ కోడ్ అని రాస్తున్నాం. సో, ఓన్లీ జనరేట్ చేసే టైంలోనే. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ టెక్స్ట్‌కు తగ్గ ఇమేజ్ అనేది రప్పించాలి. సో, ఇప్పుడు మనకి ఒక ఏపీఐ ఉంది. ఆ ఏపీఐ ఏంటి అనంటే qrserver.com అనే ఒక ఏపీఐ ఉంది. సో, ఈ ఏపీఐకి మనం ఇక్కడ డేటా అనే పారామీటర్‌లో మనం ఏ టెక్స్ట్ అయితే పంపుతామో దానికి తగ్గ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసి అది రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం సేమ్ అదే ఇమేజ్ ఎస్ఆర్‌సి అనే ఒక యాట్రిబ్యూట్‌లో మనం ఈ ఏపీఐని యూజ్ చేసుకుంటున్నాం. సో, ఈ ఏపీఐని మనం ఎలా యూజ్ చేస్తున్నామనంటే, మనం ఇమేజ్ యొక్క ఎస్ఆర్‌సి యాట్రిబ్యూట్‌ని ఇక్కడ ఈ సర్వర్ దగ్గరికి వెళ్ళి వచ్చేలా చేస్తున్నాం. సో, ఇక్కడ మనం ఒక యూఆర్ఎల్‌లో వేరియబుల్ నేమ్ ద్వారా ఒక పారామీటర్‌ని పాస్ చేస్తున్నాం. ఈ పారామీటర్‌లో మనం ఏం పాస్ చేస్తున్నామంటే, యూజర్ ఏదైతే టెక్స్ట్ ఇచ్చారో దాన్ని. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే, మనం ఇక్కడ ఇమేజ్ యొక్క ఎస్ఆర్‌సి యాట్రిబ్యూట్‌ని మారుస్తున్నాం. ఈ ఇమేజ్ ఎస్ఆర్‌సి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, ఈ సర్వర్ దగ్గర నుంచి వస్తుంది. సో, జనరల్‌గా మనం గూగుల్‌లో గాని సమ్ ఇక్కడ నేను ఏదో ఒక ఇమేజ్ మనం వెబ్ పేజ్‌లో పెట్టాలి అనంటే మనం ఏం చేస్తాం? ఈ యొక్క లొకేషన్‌ని కాపీ చేస్తాం కదా! సో, ఇక్కడ ఈ ఇమేజ్ యొక్క లొకేషన్‌ని కాపీ ఇమేజ్ లొకేషన్ అని ఉంటుంది కదా! ఇమేజ్ అడ్రెస్ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో, అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుంది? ఈ సర్వర్‌లోకెళ్ళి ఆ ఇమేజ్‌ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తుంది. సో, అదే విధంగా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనంటే ఇమేజ్ యొక్క ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్‌ని మారుస్తున్నాం. ఎప్పుడు యూజర్ జనరేట్ చేసే బటన్ క్లిక్ చేసినప్పుడు. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనంటే ఈ సర్వర్‌కి వెళ్తున్నాం. ఈ సర్వర్‌కి దగ్గరికి వెళ్తున్నాం. దాంతో పాటు ఆ సర్వర్‌కి ఇక్కడ ఇన్‌పుట్ పాస్ చేస్తున్నాం. అప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుందనంటే ఆటోమేటిక్‌గా ఈ యూజర్ ఏదైతే ఇన్‌పుట్ ఇచ్చారో దానికి తగ్గ ఇమేజ్‌ని ఆటోమేటిక్‌గా జనరేట్ చేసేసి దాన్ని రెస్పాన్స్ కింద ఇస్తుంది. సో, ఆ ఇమేజే ఇక్కడ మనం ఈ ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్‌లో ప్లేస్ చేస్తున్నాం. సో, ఇలా ప్లేస్ చేసేసిన తర్వాత సో, అప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది ప్లేస్ చేసేసాం. ఇమేజ్ అనేది ఆ ఇమేజ్ ట్యాగ్‌లో లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే ఇనీషియల్‌గా ఒక విడ్త్ అనేది ఇంతే తీసుకున్నాం. ఎప్పుడైతే యూజరు క్లిక్ చేసాక జనరేట్ బటన్ ఈ ఇమేజ్ కూడా వచ్చాక అప్పుడు మనకి ఈ కంటైనర్ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో, అందుకోసం నేను సీఎస్ఎస్‌లో సెపరేట్‌గా ఇంకొక స్టైలింగ్ రాస్తున్నా. దేనికి అనంటే కంటైనర్ సో, కంటైనర్ క్లాస్ ఏదైతే ఉందో, ఆ కంటైనర్ క్లాసు యాక్టివ్‌గా ఉన్నప్పుడు దాని యొక్క హైట్‌ని ఇంక్రీజ్ చేస్తున్నా. సో, కంటైనర్ డాట్ యాక్టివ్ ఉన్నప్పుడు ఇనీషియల్‌గా దానికి హైట్ సమ్ 270 ఎంతో తీసుకున్నాం. సో, 260 తీసుకున్నాం. సో, ఇప్పుడు ఆ కంటైనర్ ట్యాగ్‌కి యాక్టివ్ అనే క్లాస్ కూడా యాడ్ అయినప్పుడు హైట్ 530 ఇస్తున్నా.
అండ్ యాక్టివ్ క్లాస్ ఎప్పుడు మనం యాడ్ చేయాలి అని అంటే ఈ ఇమేజ్ అనేది లోడ్ అయినప్పుడు. సో మనకి ఇమేజ్ ట్యాగ్‌కి ఒక ఈవెంట్ ఉంటుంది. అదేంటి అని అంటే లోడ్ అనే ఒక ఈవెంట్ ఉంటుంది. అదేంటి అని అంటే ఆ ఇమేజ్ ట్యాగ్‌లో ఇమేజ్ అనేది లోడ్ అయినప్పుడు మనకి ఇది జరగాలి అని. సో ఇక్కడ నేను ఈ ఇమేజ్ అనే ఎలిమెంట్ ఉంది కదా! డాట్ ఆన్ లోడ్ అనే ఒక ఈవెంట్‌ని యాడ్ చేస్తున్నా. సో ఈ ఈవెంట్‌లో మనం ఏం చేయాలి అని అంటే ఎప్పుడైతే ఇమేజ్ లోడ్ అవుతుందో అప్పుడు మనం ఆ కంటైనర్ అనే డివిజన్ ఎలిమెంట్ ఉంది కదా! దాని క్లాస్ లిస్ట్‌లో ఒక కొత్త క్లాస్‌ని యాడ్ చేస్తున్నాం. ఆ క్లాస్ నేమ్ ఏంటి అని అంటే యాక్టివ్. సో ఎప్పుడైతే ఇలా యాక్టివ్ క్లాస్ యాడ్ చేస్తామో అప్పుడు ఆ కంటైనర్ ట్యాగ్ యొక్క కంటైనర్ క్లాస్ ఉన్న ఎలిమెంట్ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనకి ఇమేజ్ అనేది లోడ్ అయిపోయింది కదా! సో అప్పుడు మనం ఈ జనరేటింగ్ క్యూఆర్ కోడ్ అనే టెక్స్ట్ అనేది చూపించవసరం లేదు. సో మళ్ళీ బటన్ యొక్క టెక్స్ట్ నార్మల్‌గా ఇనీషియల్‌గా ఎలా అయితే ఉందో అలాగే. సో జనరేట్ చేసేటప్పుడేమో జనరేటింగ్ అని. తర్వాత జనరేట్ చేసేయడం అయిపోయిన తర్వాత జనరేట్ క్యూఆర్ కోడ్ అని నార్మల్‌గా టెక్స్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కంటైనర్ క్లాస్‌కి ఎప్పుడైతే యాక్టివ్ క్లాస్ యాడ్ అయ్యిందో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి ఇనీషియల్‌గా ఒపాసిటీ 0 చేసాం. ఎప్పుడైతే మనకి ఇమేజ్ సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చి లోడ్ అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దాని యొక్క ఒపాసిటీని 1 చేయాలి. అప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇమేజ్ ట్యాగ్ అనేది ఇమేజ్ క్లాస్ ఏదైతే ఉందో దానికి యాక్టివ్ అనే క్లాస్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఈ కంటైనర్ లోపలే కదా మనం క్యూఆర్ కోడ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంది. అంటే ఇది చిల్డ్రనే కదా దానికి. సో ఆ చిల్డ్రన్‌కి డాట్ క్యూఆర్ కోడ్ అనే ఒక డివిజన్ ఉంది కదా! దానికి ఇప్పుడు మనం ఒపాసిటీని ఇంక్రీజ్ చేయాలి. ఎప్పుడు కంటైనర్‌కి యాక్టివ్ అనే క్లాస్ ఉన్నప్పుడు మాత్రమే. సో ఒపాసిటీ 1 చేస్తున్నా. అండ్ మనకి హైట్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? కంటైనర్ క్లాస్‌కి యాక్టివ్ అనే క్లాసు యాడ్ అయినప్పుడు. సో సమ్ హైట్ అనే ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంది కదా! మనం ట్రాన్సిషన్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసి మనకి వెంటనే ఆ హైట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా సమ్ డ్యూరేషన్‌లో హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నార్మల్‌గా ఇంక్రీజ్ అయిపోతుంది. ట్రాన్సిషన్ ప్రాపర్టీ లేకపోతే. సో ఇక్కడ మనం హైట్ మోడిఫై అయ్యేటప్పుడు సమ్ డ్యూరేషన్‌లో అయ్యేలాగా రాస్తుంది. 0.2 సెకండ్స్ అండ్ ఈజ్ అనే ట్రాన్సిషన్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఈ బాక్స్‌లో ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తామో సో ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ కోడ్‌ని లింక్ చేయలేదు. స్క్రిప్ట్ ట్యాగ్‌లో సో ఇక్కడ వేరియబుల్ నేమ్ రాంగ్ ఇచ్చాము. ఇమేజ్ ఎస్ఆర్‌సి. సో ఇప్పుడు మనకి కరెక్ట్‌గా వర్క్ అవుతుంది. సో ఇనీషియల్‌గానేమో ఈ టెక్స్ట్ బాక్స్‌లో ఏమీ లేదు కాబట్టి అప్పుడు మనకి ఈ కంటైనర్ ఎలిమెంట్ యొక్క హైట్ అనేది ఇంతే ఉంటుంది.
సో, ఎప్పుడైతే మనం సమ్ డేటా ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ క్యూఆర్ బటన్ క్లిక్ చేస్తామో, ఆ ఫీల్డ్ అనేది ఎంప్టీ కాదు కాబట్టి ఈ కంటైనర్ క్లాస్‌కి యాక్టివ్ అనే క్లాస్ యాడ్ అవుతుంది. అప్పుడు దాని యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ప్యాడింగ్ ఇస్తే ఆ ఇమేజ్‌కి సమ్ గ్యాప్ వస్తుంది. సో, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా! దాంట్లో సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. థర్టీ పిక్సెల్స్ టాప్, బాటమ్ ఇస్తున్నా అండ్ 0. సో, ఈ కంటైనర్ ట్యాగ్‌కి ప్యాడింగ్ బాటమ్ ఎక్కువైంది. అది కొంచెం తగ్గిస్తున్నా. 10 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు సో, మనం ఇక్కడ డేటా మార్చినప్పుడల్లా మనకి ఒక కొత్త కోడ్ అనేది సర్వర్ దగ్గర నుంచి వచ్చి ఆ ఇమేజ్ అనేది వస్తుందనమాట. క్యూఆర్ కోడ్ అంటే జస్ట్ ఇమేజే ఈ ఫార్మ్‌లో టెక్స్ట్‌నే ఇమేజ్‌లో ఈ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేయడం. సో, ఇక్కడ మనకి సేమ్ ఇన్‌పుట్ ఉంటే ప్రీవియస్ ఇన్‌పుట్ ఇప్పుడు ఎంటర్ చేసిన ఇన్‌పుట్ అనంటే ఒక అలర్ట్ బాక్స్ కూడా రాసుకోవచ్చు. సో, అలర్ట్ అని చెప్పి ఎంటర్ దిస్ ఫీల్డ్ షుడ్ నాట్ బి ఎంప్టీ అండ్ different with previous input. సో, ఇప్పుడు నేను ఎంప్టీగా ఉన్నప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో, ఇక్కడ ఎంప్టీగా ఉంది అని దాని మీనింగ్. సో, ఇప్పుడైతే జనరేట్ అవుతుంది. మళ్ళీ జనరేట్ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకేమొస్తుందనంటే ఇంతకు ముందే ఎంటర్ చేసాం కాబట్టి సేమ్ మళ్ళీ అదే ఇన్‌పుట్‌కి మళ్ళీ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపాల్సిన అవసరం లేదు కాబట్టి మళ్ళీ ఒక అలర్ట్ బాక్స్ వస్తుంది. మళ్ళీ పంపవసరం లే. ఈ ఫీల్డ్‌లో మనం ఏదైతే టెక్స్ట్ మారుస్తామో అప్పుడు జనరేట్ అవ్వాలి. సో, ఇది క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్.